హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఆ యొక్క యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా ఇంకొక బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని నువ్వే లేకుంటే నేనేమైపోతాలి అంటే వాళ్ళ యొక్క లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన నుంచి గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అండ్ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాక్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు ఇచ్చేయండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక PNG వాటర్ పెయింట్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అది కూడా మనకు ఆల్మోస్ట్ PNG లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేశాక ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో, సో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను అనేది ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేఫ్ లెక్క వచ్చేసి మనకు ఫస్ట్ వన్ సెపరేట్ అనేది చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఫిదర్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క ఫిదర్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయండి. సో ఒక మినిమం ఒక 34 లెవెల్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లే అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో వన్స్ ఓవర్లేకి వెళ్తే ఇక్కడ మనకు వచ్చేసి హార్ట్ సింబల్ అని మనకు ఒక ఎఫెక్ట్ యానిమేషన్ ఉంటుంది. సో ఈ యొక్క యానిమేషన్ వచ్చేసి మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకొని ఫస్ట్ మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్, గెట్ మోర్లోకి వెళ్తే ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఉందో యానిమేషన్ మనకు ఇక్కడ హార్ట్ సింబల్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ముందు ప్లే చేస్తే చూడండి, ఆ యొక్క హార్ట్ సింబల్ ఏదైతే ఉందో మనకు ఎఫెక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఆల్మోస్ట్ అందరికైతే తెలుసు ఈ యొక్క యానిమేషన్. సేమ్ ఈ యొక్క హార్ట్ సింబల్ని తీసుకొని కరెక్ట్గా మన యొక్క ఫోటో బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని చేసి ఇంకా కావాలనుకుంటే మీ యొక్క హార్ట్ను ఇంకా కొద్దిగా మనకు పెద్దదిగా సైజు పెంచేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ అదే ఓవర్లీలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ హార్ట్ సింబల్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకొక యానిమేషన్ మనకు ఎల్లో ఉంటుంది. సో ఎల్లో కూడా మీరు తీసుకొని సేమ్ ఇక్కడ మనకు కొద్ది యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నుంచి కాకుండా మీరు ఎక్కడ నుంచి కావాలో మీరు అక్కడ నుంచి పెట్టుకోండి. సో నేను వచ్చేసి సెంటర్లో వచ్చేసి కొద్దిగా యానిమేషన్ నేను ఈ విధంగా ఇచ్చేస్తున్నా. ఈ విధంగా ఇచ్చేసి కరెక్ట్గా నేను కొద్దిగా ఆ లెవెల్లో కరెక్ట్ ఆ యొక్క పెయింట్ ఆకారంలో ఇచ్చేసి సేమ్ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఇస్తున్నా. సేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క యానిమేషన్లో మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ విధంగా పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇది కూడా మనకు
టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇచ్చేసి ఒక్కసారి వెరిఫై చేసుకోండి. సో 2 యానిమేషన్లు మనకు మూమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది మనకు చిన్నదిగా ఉంటుంది, మన యొక్క బ్యాక్ సైడ్లోనే పెద్దదిగా వస్తుంది, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో 2 యానిమేషన్లు వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లూ డాట్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క బ్లూ డాట్ ఇమేజ్ని కొద్దిగా యానిమేషన్లో ఇలా మనకు ఒక సైడ్ పెట్టుకోండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. సేమ్ ఇది డూప్లికేట్ చేసి మళ్ళీ యానిమేషన్లో మనకు అక్కడక్కడక్కడ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది. సేమ్ ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకు బార్డర్స్ ఎండ్లో మనకు ఎండ్స్ అంటే మనకు సైడ్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క సైడ్స్ ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బ్లూ డాట్తో పాటు కలిపి ఇంకోటి మీకు రెడ్ డాట్ లాంటిది ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క రెడ్ డాట్ ఇమేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇది కూడా కొద్దిగా యానిమేషన్లో ఇచ్చేసి మీకు ఎక్కడ కావాలో మీరు ఇలా సైడ్ అనేది పెట్టుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా సైడ్ అనేది పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ అదే రెడ్ డాట్ మీద టచ్ చేసి ఇలా మనకు సైడ్ యానిమేషన్లలో ఓకే సేమ్ మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ ఈ విధంగా మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టేసుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క యానిమేషన్లు మనకు కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకేంటి లాస్ట్ ఫైనల్గా మనకు లిరికల్ యానిమేషన్ కావాలి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కు ఉన్న సాంగ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా రొటేట్ యానిమేషన్ తెంచేసి కొద్దిగా ఈ లెవెల్లో వచ్చేసి నేను ఈ మూమెంట్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, లిరికల్ ఆ యొక్క హార్ట్ సింబల్ అంటే మన యొక్క హార్ట్ సింబల్ అండ్ లిరికల్కు తగినట్టు చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.